కవితకేమో ఆగమాగం వస్తుంది. ఓ అక్క ఏమో ఆగమాగం చూసుకుంటూ పోతున్నావు? ఏం లేదే, వెనక ఈగలు లేచినట్టు అనిపించింది, అందుకే చూసుకుంటూ వస్తున్నా. ఈగల? ఏమి ఈగలు? కందిరీగలు. కందిరీగల? ఏవి ఏవి? ఇడేం లేవు తియ్యి. రోడ్ మీద నడుచుకుంటూ వస్తుంటే ఎవరో తీట పొరగా లేపినట్టున్నారు, అందుకే చూసుకుంటూ వస్తున్నా. నీకైతే ఏం గర్వలేదు కదా? ఏం గర్వలేవు. సరే గాని చీరేందక్క కొత్తది కట్టినావు? ఇది కొత్త చీర ఎందుకు అవుతుంది, పాతదేనా? అబ్బా ఇంత కొత్త చీరని పాత చీర అంటే ఏందక్క? ఈరోజు 31st అనే కట్టుకున్నావు కదా? ఈరోజు 31st? ఓర్ని, నాకు గుర్తే లేదే. అంతే తీయక్క, పైసలు ఉన్న వాళ్ళకి మీకేం గుర్తుంటది? సరే ఆపుగాని, ఇలా మీ పొరగాలు అందరు కలిసి ఫుల్ దావత్ చేసుకునేటట్టున్నారుగా. అవునక్క, ఆ ముచ్చట మాట్లాడానికి మా దోస్తుల దగ్గరికి పోతున్నా. సరే పో మరి, ఫుల్ దావత్ చేసుకోండి. సరే. ఏడి నమ్మవాడు? ఓ అయ్యా, ఉన్నవా? ఎడుతున్నా పోయినవా? ఓ నా పిల్లవా, నేను ఇంట్లో ఉన్నానే, నువ్వే బయట తిరిగి వస్తున్నావు. ఉన్నావు గాని నువ్వేందుకు మామిడి చెట్టుకు నీళ్ళు వస్తున్నావు? నువ్వే కదనే చెట్లకు నీళ్ళు పోయమన్నది. ఓ మాషను ఒక పడా, నేను అన్నది ఇంకా చెట్లకు నీళ్ళు పోయమని, మామిడి చెట్టు కాదు. ఓసే పిచ్చిదానా, మామిడి చెట్టు అయితే చెట్టు కదా. అబ్బా ఓ పిచ్చి మొక్క పడా, ఆ చెట్టుకు నీళ్ళు పోసినా పొయ్యకున్నా పెద్దగా అవుతుంది. నేను అన్నది గా పూల చెట్టుకు పుదీనా చెట్టుకు ఇమ్మన్నా, గవిట్లను వదిలేసి దీనికి వస్తున్నావు. అగో ఈ మామిడి చెట్టుకు పోసినాక వీటికి కూడా పోతుంది. ఇది చెట్టుగా రాయింది, కాయలు కాగానే తీజగా తెంచుకొని తింటావు. సరే సరే గాని ఆ చెట్లకు నీళ్ళు పోసి ఇట్రా, నీతో మాట్లాడే పనుంది. వస్తున్నా. ఏదా కూసో కూసో, నీతో పనుంది. ఏంది కూర్చునేది, నాకు డ్యూటీ టైం అవుతుంటే. ఇవాళ ఏం డ్యూటీ? ఇవాళ ఫస్ట్ కదా. ఫస్ట్ ఇవాళ ఎందుకైనా రేపు 31st అంటున్నా. 31st అయితే మరి నేనేం చేయాలనే, ఇవాళ జీతం కూడా రాదు, రేపు వస్తుంది ఫస్ట్కి. జీతం గురించి కాదు, నువ్వు ఇవాళ ఇంటికాడ ఉన్నావు అనుకో, మనం మంచి దావత్ చేసుకుందాం. ఏంది ఇంటికన్నా? చల్, నేను ఉండలే ఉన్నా. పోయినసారి అంటే నా దోస్తుగాలు వచ్చేసి దావత్ నాతో 10,000 ఖర్చు పెట్టించారు, నేను పోతా. సరే పోగాని నాకు 2,000 ఇచ్చిపో, నేను మా దోస్తులతో దావత్ చేసుకుంటా. 2,000 దావతా? నేను పోతున్నా, దావతుల గీతలను ఎడిపోకు, ఇంటికాడనే ఉండు. వచ్చినా? ఏందిరా చెప్పకుండా చేయకుండా వచ్చినావు? నేను మన మా అత్తాయి ఇంటికి పోతున్నా బావా, చెప్పురానికి. మా సొంత బావ ఇంటికి వస్తున్నా, నా ఇష్టం ఉన్నప్పుడు పోతా, నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా. నేను అట్లా అంటలేనురా, కనీసం ఒక ఫోన్ అని చేయలేదు ఏందంటున్నా. ఫోన్ చేద్దామంట మా అయ్య గుంజుకుండు. సరే నేను డ్యూటీ పోతున్నా, ఇంట్లో మీ అక్కుంది పో. చల్, ఏం మాట్లాడుతున్నా బావా? నీ బొమ్మని ప్రేమతో 31st నైట్ మీ ఇంటికి వస్తే నన్ను కదా డ్యూటీ పోతావు. సార్ నవ్వునాడు. 31st నువ్వు వచ్చినావు మంచిగా ఉంది, మరి నేనేం చేయాలరా? ఆడ డ్యూటీ కాడు ఉన్నాడు, నీ ఏమిన్నడా నా ఏమిన్నడా? మీ అయ్య గురించి అయితే తెలియదు కానీ మా అయ్యకైతే అసలు అలవాటు లేవు బావా. నువ్వు మాత్రం డ్యూటీ పోవద్దు, అసలే 31st ధూమ్ధాం చేయాలి మనం. అయినా పెళ్లి కాని పోరగాళ్ళు దోస్తులతో దావత్ చేసుకుంటారు, కానీ నువ్వేంద్రా మా ఇంటికి వచ్చినావు? చేసుకుంటారు. మా దోస్తులు మంచి 1,000 రూపాయలు వేసుకుని దావత్ చేసుకుంటారు. నా దగ్గర 1,000 రూపాయలు లేకనే మీ ఇంటి దగ్గర నడుచుకుంటూ వచ్చిన. అబ్బా 18 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినవారా? లేకపోతే మా అయ్యని దావత్ చేసుకుంటే ఒక 1,000 రూపాయలు అంటే 1 రూపాయి కూడా ఇవ్వాలి. బతలాడంగా బావుల ఇంటికి పోతుంటే 100 రూపాయలు ఇచ్చాడు. ఆటో అయితే కూడా ఖర్చు అయితే ఏమో నడుచుకుంటూ వస్తే మధ్యలో కూడా వీగినాయి. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. నీ కక్కుర్తిగా ఇచ్చిన 100 పెట్టి ఆటోనో బస్సు ఎక్కువచ్చేదానికి నడుచుకుంటూ వచ్చినావరా? పొద్దున ఏ టైంకి వెళ్ళావు? ఎన్ని గంటలకు వెళ్ళినా? 5 గంటలకు లేచి స్నానం చేయకుండా ముఖం కడుకొని చక్కగా నీటికి వచ్చిన. అతనిని బాగుపరచుట బహుదుర్లభం. నువ్వేంద్రా ఈ 31st న్యాయమడి పడ్డావు? సరేగానే ఆ బాత్రూంలో పోయి బట్టల సబ్బు ఉంది, తానం చేసి అంగిలాగేసుకోపో. ఓ బావా, నువ్వు దావత్ చేసాక తానం చేసు లేదు, ముఖం కట్టుకోవడం లేదు. నడు దావత్ వేసుకున్నావు. వదులుగా నీ డ్యూటీ పోవాలా? బాగుడే నడు. అరే నేను డ్యూటీ పోవాలరా? బాగా వీడేందా? నిఖితా, ఓ నిఖితా, ఉన్నావా? ఒసేయ్, ఏందే బయటనే నిలబడి పిలుస్తున్నావు? ఇంట్లోకి రావద్దన్నారు ఎవరన్నా? అబ్బో మీ ముసలిదిలే రాయే, మళ్ళా అది ఉంటే దాంతో పెద్ద లొల్లి, అందుకే బయట నించున్నా. అది లేత్తి పొద్దుగాలేట పోయింది. సరే గాని తెచ్చినవాయే? ఏడ తెచ్చిన్నే, మన ఆయన ఎంత అడిగినిస్తలేడు. పోసిని ఇజ్జత్ తీసినావు గానే 500 కూడా ఇస్తలేడా? 500 కాదే, 5 రూపాయలు కూడా ఇస్తలేడు. ఒర్రిచ్చి చంపినా. మంచిగుంది వాటు. సరే నా ముచ్చట ఇష్పెట్టు గాని నీకైతే ఇచ్చిర్రా? మా నాయన అడుగుదామంటే ఇంకొస్తలేడే, మా అమ్మని అడుగుతానేమో దూరం పెడుతుంది. టైం ఏమో 1 అవుతుంది. అందరు దావత్ చేసుకొని పోయారు, మనం ఎప్పుడు చేసుకుంటామో ఏమో.
ఇవాళ మనం 31st దావత్ చేసుకున్నట్టే ఇక. అబ్బా అట్లా అనకే, నాకైతే పానం అంతా కొట్టుకుంటుంది. ఏదో ఒకటి చేయరాదే. చేసేదేముందే, ఎవరినో ఒకరిని అడగాలి అంతే. అగో మళ్ళీ ఎవరినో ఒకరిని అడిగితే వాళ్ళకి ఎట్లా ఇద్దామే? ఎట్లిచ్చేదేముంది, కాలేజ్ ఎగ్గొట్టి పత్తేరనో కల్వనో పోయి అప్పు కట్టాలి. బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి? నీ ఐడియా మంచిగానే ఉంది కానీ మనకి ఎవరిస్తారా ఇప్పటికిప్పుడే? ఎవరంటావేంది? మీ ఇంటి పక్కన కవితక్క లేదా, ఆమెనే అడుగుదాంపా. ఏంది గామెనా? చల్, అసలు నాతో సరిగ్గా మాట్లాడితే ఇంకా పైసలు ఇస్తుందా? నీతో మాట్లాడకపోతే నాతో మంచిగానే మాట్లాడుతుంది. పోయి అడుగుదాంపా. సరే పోదాంపా, ఆయన తిత్తదో గులుగుతుందో మరి. పోయి అడుగుదాంపా. అదో ఏదో చెప్తే మా ఇస్తుంది, మస్తు పైసలు ఉంటాయి దగ్గర. ఇయ్యపోతే ఎట్టనే ఇస్తారపా. ఏందే మీ తమ్ముడు డ్యూటీ బయట పోనీయకుండా దావతో ఇంటికి తీసుకొచ్చిండు. టైమంతా వేస్ట్ చేసిండు. అయ్యో ఒక్క రోజు ఒక్కపోతే ఏమైతుంది? అసలుకే మా తమ్ముడు రాకొచ్చిండు. రాకరాకు కాదు, వాడు లేకలేకొచ్చిండు. రాకరాకు వచ్చినట్టు మళ్ళీ రాకరాకు. అడుగే. నేను చెప్పినాగా నేను నాతో చక్కగా మాట్లాడదని, నువ్వే విలువు. కవితక్క. ఏందే ఏమో ఇందాకొచ్చి గుసగుస పెడుతుర్రు. అక్క ఏందే? ఏం లేదక్క, మా ఇద్దరికి 500 కావాలి. 500 కావాలి. సరేనే, గాదానికే భయపడుతురేందే? ఇద్దరు కలిసి ఒక ఓచర్ రాసిర్రి. ఓచరా ఎందుకక్క? మాది బ్యాంకు కదనే, ఓచర్ రాసుకొని రాపోర్రి. ఇద్దరు 500 డ్రా చేసుకుని పోదురు గాని. అయ్యో నేను అట్లా అంటలేనక్క, నీ దగ్గర అప్పడుకొని వచ్చినాం. అప్ప నా దగ్గర ఎక్కడియే? నేను చెప్పినా కానీ అయ్యదని. నువ్వు ఆగే, నేను ఎట్లా నన్ను అడుగుతా? అబ్బా అట్లా కాదక్క, అర్జెంట్ పని ఉంది, జర రాదు. మళ్ళీ 4-5 రోజులలో ఇచ్చేస్తాం. లేవ్వే, నా దగ్గర ఎక్కడి? నాకే మా తమ్ముడు వచ్చిండని నా బాధ నాకుంది. నువ్వు ఆగే. అరే శ్రావణి, 4-5 రోజులు ఇస్తున్నట్టున్నాగా, నేను ఇస్తా. అవి ఎందుకో చెప్పి ఇప్పుడేస్తా. అంటే అన్నయ్య 31st దావత్ కదా, దావత్ చేసుకొని అడుగుతున్నాం. ఓ గంతేనా? నువ్వు ఆగు. కాదే, మీరు దావత్ చేసుకోనికి మీ అమ్మనైనా అడుగుర్రి, మమ్మల్ని ఎందుకు అడుగుతుర్రు? ఆల్రెడీ మా నాయనని అడిగిన అక్క, ఇయ్యలేడు. అడుగుదామంటే మా వాళ్ళు లేరు, అందుకే నీ దగ్గరకు వచ్చినాం. ఓనైతే పిల్లలు అడుగుతురుగా, ఇంట్లో పోయి నా పర్సులో పైసలు ఉన్నాయి, తీసుకొచ్చి 500. ఏంది ఇచ్చేది? పొద్దుగాల నేను 2000 అడుగుతూ ఇయ్యలే గాని వాళ్ళు వచ్చి ఇప్పుడు అడగంగానే తెచ్చి ఇపో అంటున్నావు. వాళ్ళకి ఇస్తే ఇస్తారు తిరిగి, నీకు ఇస్తే ఇస్తావా? అయితే నువ్వే తెచ్చి ఇపో. పోయా పిల్లలకి పో. ఏమంటే అవునే, ఈ 500 తోటి ఏం చేద్దాం అనుకుంటారు? ఇంకేం చేస్తాం అక్క, దావత్ చేసుకుంటాం. గదేనే, మీరు తాగే థమ్స్అప్ కి 200-300 సరిపోతాయి. ఈ 500-500 ఎందుకే? అది థమ్స్అప్ ల చికెన్ కి 1000 అవుతాయి. మీ ఇద్దరిని చూస్తే ఏదో డౌట్ వస్తుంది, చెప్పకపోతే మీ మీద ఒట్టే. చెప్పు, నువ్వు చెప్పవే. నువ్వు చెప్పు. అక్క బీర్లు తెచ్చుకుందాం అనుకుంటున్నాం. బీర్లా? అబ్బా నేను కూడా వస్తానే, నా మొగోడిని ఎన్నిసార్లు అడిగినా పోయాడు. నిజంగానా అక్క? వస్తా అంటే నిజంగానా అంటావేంది? రా అక్క. కానీ ఇక్కడ కూర్చున్నాం అక్క. ఏడ కూర్చుందామేందే? నా మొగోడిని ఎటన్నా పంపిస్తా, మా ఇంటికే రర్రి. సరే అక్క, మేము పట్టుకొస్తాం. సరే దబ్బుని రాపోరా. ఏమైందే పైసలు నీకు ఇంతసేపు ముచ్చట పెట్టినావు? పైసలు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నా. సరే గాని మా తమ్ముడు వచ్చిండు కదా, అన్ని తీసుకుపోయి ఇంత చికెన్ తీసుకురాపో, అట్లనే వాడికి ఏం కావాలో ఇప్పించుకోరా. నువ్వే ఎట్లా పని చెప్పు, నువ్వే తీసుకొస్తా కానీ. ఎంతసేపు వెయిట్ చేయాలి? తొందరగా రండి జల్దీ. ఏంది ఎగ్గి స్ట్రాంగ్ పట్టుకొచ్చారు? స్ట్రాంగ్ అంటే ఏంటిది అక్క? గది కూడా తెలియదానే? కింగ్ ఫిషర్ లైట్ ఉంటది, స్ట్రాంగ్ ఉంటది. తీసుకునేటప్పుడు చూస్తావు కదనే, మళ్ళీ అడుగుతావు. ఏమోనే, ఈ స్ట్రాంగ్ లేందో లైట్ లేందో
వద్దంటే బీర్ తాగుదామన్నావు తాగిపిస్తున్నావు. ఏ ముచ్చట్లు ఆపి ముందు తాగుర్రి, మళ్ళీ నా మొగడు వస్తాడు. మెల్లగా అన్ని మటన్ తెమ్మని పంపించిన. సరే సరే అక్క. ఏమైంది? భయం అవుతుంది. తాగుదామని ప్లాన్ వేసినప్పుడు లేని భయం తాగుతప్పుడు వచ్చిందానే. తాగే ఎంత మంచిగా ఉందేమే. సరే సరే అందుకేనా నా మొగడు రోజు తాగుతాడు. కాదక్క, చికెన్ మటన్ ఫ్రై చేసి అయిపోగా ఇదేమో బీర్ తాగుదామంటేనే భయపడింది, ఇప్పుడేమో 10 సంవత్సరాల నుండి తాగినట్టు మాట్లాడుతుంది. ఇంకేడుంది? మొత్తం పోసుకుంటావా? ఇంకో దాంట్లో ఉంది, పోసుకో. ఉసే ఉసే ఆగే ఆగే. బాగుంది. నన్ను ఆపకురే. ఇప్పుడు ఎట్లుంది? సూపర్ ఉంది పో. అంతేనే, ఇది తాగక ముందుకేమో. నేను చెప్తా. ఇది తాగక ముందేమో ఇష్టం లెక్క ఉంటది, తాగి దగ్గరేమో అమృతం లెక్క ఉంటది. అంతే అంతే. ఇట్లా ఇప్పుడు కవిత ఎట్లా చెప్పిందే కవిత? సూపర్ సూపర్. ఏమే నల్లి కుట్టదానా, నువ్వేమో సప్పుడు చేసుకోలేవు. మేమిద్దరేమో బర్రెలు లెక్క కొడుతున్నాం. ఏం సప్పుడు ఏమంటావే, నాకు తాగా ఉద్దవుతుంది. తాగుతున్నావు కానీ ఇంకేం తాగుతావు? షీ, ఇది కాదే, సిగరెట్ 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 సిగరెట్. ఆడ పట్టుకొచ్చావురా దాన్ని, అది ఆడది కాదురా. ఏమనుకుంటున్నావే, అది సిగరెట్ కాదు, సిగరెట్ సిగరెట్. ఏంటిది? సిగరెట్. కవిత, దీనికి సిగరెట్ తాగాలని ఉంది, నాకైతే డాన్స్ చేయాలని ఉంది. అవునే, సిగరెట్ అయితే ఇప్పుడు దొరకదు కానీ డాన్స్ చేద్దాం. చేద్దాం చేద్దాం. 1200 రాయిరెడ్డి, నువ్వు పైలంగా దిత్తివే రాయిరెడ్డి, బొంబాయి కోతివే రాయిరెడ్డి, నువ్వు రాను కత్తివే రాయిరెడ్డి. రాయిరెడ్డి 1200 రాయిరెడ్డి, నువ్వు పైలంగా దిత్తివే రాయిరెడ్డి. మహేంద్ర డాక్టరు నాదే పిల్లో నాగులు, మంజుల పాటలు గాదే పిల్లో నాగులు. ఏందే మమ్మల్ని మటన్ చికెన్ దుకాణాన్ని పంపించి నువ్వు ఇనుప సామాన్ దుకాణం పెడతావు? అవ్వా అవ్వా, ఏంది? అరే ఎవరు చూస్తా. ఇట్స్ వెట్రా బాయ్, ఈరోజు 21st. మీరు ఎగురు రే. ఓ పిల్లో నల్ల నాగులు, నీ మీదే ఉన్నాయి ప్రేమలు. ఏయ్ పోరగాళ్ళారా, అన్న 500 అన్న 500 అంటే ఏ చికెన్ కో థమ్స్అప్ కో అనుకున్నా, గీ బీర్ దాటానిక నడు ఇచ్చే. ఎవడు చూస్తే ఇచ్చేతున్నాడు ఇద్దరు. పోతున్నాం తీవే మనదే. ఆగుర్రే. ఏయ్ అడుగు. సంస్థ సగం సగం నడిచి పెట్టిరే బా, మనకేం లేకుండా. బాగానే తాగిర్రు.